ఓం నమో వెంకటేశాయ. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నాకు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్ని జన్మలు 7 రోజుల సేవ తిరుమల తిరుపతిలో చేసుకున్నాను. అనుకోకుండా చేసుకున్నాను. ఎంత అదృష్టం అంటే ఇది చెప్పలేను ఫ్రెండ్స్. నాకు టెంపుల్ సేవ పడ్డది. అయితే టెంపుల్ సేవ 400, 300 మందిని, 200 మంది ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరినీ బుక్ చేస్తే అందులో ఒక గంట ముందే మనం టెంపుల్ సేవ పడిన తర్వాత మనకి ఇక్కడ ఇస్తారు టెంపుల్ సేవ అని. తర్వాత గుడి ముందుకు పోతే ఒక గంట ముందే కూర్చోవాలి. మనం రెడీగా ఉంటే పోలీసులు వచ్చి మనందరినీ లెక్కేసి మనకి గుడి గొల్ల మండపం కానుంచి గుడి వరకు అంటే 3 గోపురాలు దాకా ఉంటాయి కదా. అన్ని గోపురాలలో నీకు ఎక్కడ పడిద్దో అది లెక్క అనమాట, చెప్పలేం. కానీ నాకు ఎక్కడ పడ్డదో తెలుసా ఫ్రెండ్స్? హుండీ కాడ, శ్రీవారి హుండీ కాడ పడ్డది. దాదాపు 2 గంటలు ఫ్రెండ్స్, 2 గంటలు శ్రీవారి హుండీ కాడ ఉన్న అసలు హుండీ నుంచి లోనకి వచ్చే చూశాను. గుడి గర్భగుడి అంతా పడుతుంది. వెంకటేశ్వరుని నమ్ముకుంటూ భక్తులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు గోవిందా గోవిందా జోల పట్టుకుని నాయన వెంకటేశ్వరుని చూస్తానికి వచ్చిన వాళ్ళని చూసినాక కళ్ళమ్మ నీళ్ళు గారుకుంటా బయటకు వెళ్ళే వాళ్ళని చూసిన దగ్గర నుండి చూసిన నా జన్మ ధన్యం అయిపోయింది. ఇంకో విశేషం ఏంటంటే శ్రీవారి హుండీ ప్రతి 2 గంటలకోసారి నిండుతుంది, గంటన్నరకోసారి నిండుతుంది. భక్తులు హుండీని తలకాయ ఆనించుకుంటూ గోవిందా గోవిందా అంటూ ఎవరు చేతనైనంత వాళ్ళు వేస్తున్నారు. ఉన్నోళ్ళు కట్టలు, లేనోళ్ళు రూపాయి, 100, 50 వేస్తుంటే 2 గంటలకోసారి నిండుతున్నప్పుడు నాకు ఒకటి అదృష్టం ఏంటంటే నన్ను సడన్గా పిలిచి సంతకం పెట్టినారు. సంతకం పెట్టమంటే దేనికి అబ్బా అనుకున్నా. సంతకం పెట్టిన, ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ తీసుకున్నారు. వీరి ముద్ర కూడా తీసుకున్నారు. ఎందుకండి అన్న అంటే శ్రీవారి హుండీ పలానా టైంలో పలానా రోజున ఈ సెక్యూరిటీ, ఈ సేవ వాళ్ళు ఉన్న అప్పుడు ఇప్పబడింది అని. దాదాపు 100 సంవత్సరాలు ఉంటుందట. అసలు నేను అంబడ నా ఒళ్ళు షేక్ అయిపోయింది. నా పేరు తిరుమల వామ్మో అనుకున్నా. దాని తర్వాత ఒక అర్ధగంట తర్వాత నేను జనం ఎక్కువైనప్పుడు బయటకు వచ్చాను. బయటకు రాగానే సెక్యూరిటీ పోలీస్ ఏం చేశాడు, నన్ను ఇటు పక్క ఉన్నానని చెప్పాడు. గుడి గంటల కాడ జనం బయటికి రాకపోతే అక్కడ ఉంచాడు. ఏది దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే అక్కడికి వచ్చి ఒక గంట సేవ చేసిన. అయితే టెంపుల్లోకి ఇది టెంపుల్ సేవకు పోయేటప్పుడే ముందుగా ఒకసారి దర్శనం చేసుకొని చుట్టూ తిరిగి వచ్చి ఉండి కాడ ఉన్నా. దాని తర్వాత మళ్ళీ 2సారి ఏం చెప్పాడంటే సెక్యూరిటీ అయినా, నువ్వు ఇటు నుంచి పోయి దర్శనం చేసుకొని గుడి గంటల కాడ నువ్వు పోని చెప్పాడు. గుడి గంటలు అంటే దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పోయాను, దర్శనం చేసుకున్నాను, గుడి గంటల కాడ ఉన్నాను. 2సారి తీసుకున్నాను అనమాట. ఇక తర్వాత జనాన్ని పిలిచాను, రమ్మన్నాను, గోవిందా గోవిందా అంటే జనాలు ఎక్కువైపోయారు, బేవచ్చం అవుతున్నారు. ఇక తర్వాత అట్లా 2-3 సార్లు దర్శనం చేసుకున్నాను వెంకటేశ్వర స్వామిని. తర్వాత గుళ్ళో ప్రతిసారి టంగ్ 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 నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం పెట్టేటప్పుడు భక్తులందరినీ బయటకు పంపించి ఒక 4 అయ్యగారులు ఉన్నారు. మగవాళ్ళని 4 సేవకులను ఉంచారు, ఆడవాళ్ళని ఒక 4 సేవకులను ఉంచారు. భక్తులందరినీ ఆపేశారు. పోలీసులు భక్తులు కాడ ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే ఫ్రెండ్స్, ఆ సేవ మొత్తం కూడా నా కళ్ళ మొక్కలు జరిగింది. నేను లోన కదా, ఆ టెంపుల్ అదేసారు, వడ్డేసి అదే అంటారు కదా, ఏమంటారు, అదేసి లోన వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టారు. మనకు అవపడదులే అది. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక 10 నిమిషాల తర్వాత మేము ఇప్పుడు అని చూస్తాను, తీశారు. తీయగానే ఓ నాయను గోవిందా 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 మామూలు విషయం కాదు. హారతి ఇచ్చారు. నా ముంగల అంటే మా ముంగల హారతి ఇచ్చారు, నైవేద్యం. దాని తర్వాత ఇంకేదేదో పూజలు చేశారు. పావు గంట, 2 నిమిషాలు, అర్ధగంట వెంకటేశ్వర స్వామిని చూస్తూ కళ్ళము నీళ్ళు కారిపోయినాయి. కారుతామని చూసుకుంటా ఉన్నా. ఇక నా బాధలన్నీ ఆయనకు చెప్పుకున్న, నాయన ఏడుకొండలవాడ వెంకటరమణ అని. ఇక్కడ విశేషం ఏంటంటే మాకు 4 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు కదా. 200 మంది లోనకపోతే 4 ఆడవాళ్ళు 4 మగవాళ్ళ వరకే ఆ గుడిలో ఉన్నారు. అంటే ఎవరికి ఎక్కడ పడేది అదృష్టం అన్నమాట. అది చెప్పలేం. అదంతా కూడా అదృష్టం. చాలామంది మనం ఎక్కడి నుంచో వెండి వాకిలి కాడ, గొల్ల మండపం కాడ, ధ్వజస్తంభం కాడ, తర్వాత కాటా వేసే కాడ, లడ్డూలు ఇచ్చే కాడ, అదేది చిన్న లడ్డూలు ఇస్తారు అక్కడ ఇట్లా పడుతుంటుంది. నాకు అక్కడ పట్టడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో. దాదాపు 10 నిమిషాలు ఆ దేవుని ముందు ఉండటం, ఆయన నిజ స్వరూపం చూడటం, ఆయన చాలాసేపు చూడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది చెప్పడానికి మాటలు. ఓం నమో వెంకటేశాయ. అదంతా కూడా ఆ మీదయ్య, ఆయన దయ్య,
నాకు అంత అన్నమాట. 7 రోజులు సేవ అదృష్టం, కానీ అనుకున్నంత ఈజీ కాదు 7 రోజుల సేవ. గోవిందా గోవిందా. నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ చెప్తాను. ఎందుకంటే ఒక వ్యాన్ వచ్చింది, కాడికి పోతున్న మా టీం అంతా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో కోసం నేను సేవకు రాలేదు ఫ్రెండ్స్. కాకపోతే సేవలో భాగంగా నా కష్ట సుఖాలు, నా ఆనందాలు మీతో పంచుకుంటున్నా అంతే. ఓకేనా?